జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నరేంద్ర మోడీ గారి అభిమానులకు ఒక అద్భుతమైన సంతోషకరమైన వార్త అయితే తీసుకొచ్చిన మనకందరికి కూడా తెలిసిందే. ముఖ్యంగా మన ఆంధ్ర మరియు తెలంగాణలో చాలామంది ఈ బీజేపీ అంటే ఏందో తెలీదు, నరేంద్ర మోడీ గారి గొప్పతనం అంటే ఏందో తెలీదు. వాళ్ళకి ఏం లేదు, జీరో నాలెడ్జ్. కాదంటే ఆడాడ ఈడో ఒకటి చెప్పుడు మాట్లాడి నోటికి ఏది పడితే అది వాగుతూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గొప్పదనం ఏందో ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి, ఎవరా? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంపే నరేంద్ర మోడీ గారి గొప్పదనాన్ని ఏ విధంగా మెచ్చుకున్నాడో చూడండి ఒకసారి, ఓకేనా? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల అమెరికా పర్యటన నిమిత్తం అమెరికాకి అయితే పోయినారు. అది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా పర్యటనకు అయితే పోయినారు. ఇక ఈ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి గంటకు పైగా చర్చలు జరిపినారు. ఇక ఈ చర్చలు ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా నరేంద్ర మోడీ ఇద్దరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక గ్రేట్ లీడర్, ఆయన్ను కలవడం నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నా. నరేంద్ర మోడీ నాకు శాశ్వత మిత్రుడు, నరేంద్ర మోడీతో కలిసి పనిచేయడం నా అదృష్టం, నేను ఎప్పటికీ భారతదేశానికి మిత్రుడిగానే ఉంటా అంటూ డొనాల్డ్ ట్రంప్ మోడీ గారి గురించి మరెవరూ చెప్పని విధంగా మాట్లాడినాడు. సహజంగా ఇలాంటి వ్యాఖ్యలను మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం. కానీ ఒక అమెరికా అధ్యక్షుడు, అందులోనూ అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. ఎంటటోడు మీకు తెలీదా? పరం మొండోడు. మన నరేంద్ర మోడీ గారు ఎలాంటి మొండోడో అలాంటి మొండోడు డొనాల్డ్ ట్రంప్ కూడా. అలాంటిది ఆయనే నరేంద్ర మోడీ గొప్పతనాన్ని మెచ్చుకునే అంటే ఏందనుకుంటున్నారు? ఇలాంటి వ్యాఖ్యలు ట్రంప్ చేస్తాడని చెప్పేసి మనం కళ్ళలో కూడా అనుకొని ఉండం. ఏమంటారా? అంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత గౌరవిస్తున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ఈ డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతా, నేను నరేంద్ర మోడీ గురించి చాలా తక్కువ అంచనా వేసిన. అంటే నెగోషియేషన్స్ చేయడంలో, అంటే ఏది ఇరు దేశాల మధ్య చర్చలు జరపడంలో నేనే ముందుంటాను, నేనే పైచేయి సాధిస్తానని చెప్పి నేను ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఇరు దేశాల మధ్యన ఈ చర్చలు జరపడంలో నరేంద్ర మోడీ నాకంటే పెద్ద నెగోషియేటరు. అంతేకాదు నరేంద్ర మోడీతో చర్చలు జరపడం అంటే మామూలు మాటలు కాదు, అందుకు ముందుగా బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నరేంద్ర మోడీ ఒక టఫ్ నెగోషియేటరు. నరేంద్ర మోడీతో చర్చలు జరపడం చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇక నాలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా కంట్రీ ఫస్ట్ అనే నినాదాన్ని అందుకుని దానికోసం పనిచేస్తున్నాడు. అంటే మనకు తెలుసు, నరేంద్ర మోడీ గారు దేశం విషయానికి వస్తే వాడు ఎవడైనా ఏ దేశమైనా కూడా బొచ్చు అంతే, ఏమన్నా డోంట్ కేర్ అన్నట్టు ఉంటాడు. అదేవిధంగా అదే మాట మనం మాట్లాడుకోవడం కాదు, అదే మాట ట్రంప్ చెప్పినాడు. నాకు తెలుసు, ప్రధాని నరేంద్ర మోడీ కత్తి మీద సాము చేస్తున్నాడు. వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, విభిన్న మనస్తత్వాలు ఉన్న ప్రజలు ఉన్నటువంటి భారతదేశాన్ని ఒకటిగా నడిపించడం అంటే మామూలు మాటలు కాదు. అది కూడా 8% వృద్ధి రేటుతో నడిపించడం అంటే సాధారణ విషయం కాదు. అందుకు ఎంతో నేర్పు ఉండాలి, కఠోర శ్రమ, తెలివితేటలు ఉండాలి. అవి భారత ప్రధాని వద్ద పుష్కలంగా ఉన్నాయి. ఇక ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధాన్ని ఆపేందుకు నేను రష్యా అధ్యక్షుడు పుతిన్తో గంటన్నర సేపు మాట్లాడినా. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం కూడా నేను తీసుకుంటా అంటూ డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి అద్భుతంగా వివరించారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి మనకు తెలియని చాలా విషయాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివరించడం నిజంగా చాలా పెద్ద విషయం. అది మన ప్రధాని యొక్క గొప్పతనం. చెప్పింది ఏమన్నా, ఇక్కడ ఉండేటటువంటి చాలా మంది మూర్ఖులకు అది తెలియడం లే. నేను చూస్తూ ఉంటా, ఈ కామెంట్స్లో చూస్తూ ఉంటా, మన పేర్లే పెట్టుకుంటారు. చెప్పాలంటే మనోళ్లే, వాళ్ళను సూడో సెక్యులర్లు అనాలనా, లేకపోతే ఇంకా బానిసత్వ భావజాలం చావనటువంటి ఒక వింత రకమైన జీవులు అనాలనా, వాళ్ళని ఏమనాలో తెలియలే. కానీ ఇప్పటికి కూడా ఏ ఒకటి మన దేశం విషయంలో కావచ్చు, లేకపోతే బీజేపీ విషయంలో కావచ్చు, మోడీ గారి విషయంలో కావచ్చు, లేకపోతే హిందుత్వ విషయంలో కావచ్చు, ఏ ఒకటి నెగిటివ్ కామెంట్. అరే, మన ఒంట్లో ప్రవహించేది ఎవరు రక్తం రా? వీరుల రక్తం. మనలో ఉండేది ఎవరిది రక్తమా? అలాంటిది మనం బతికే ఎట్టుండాలా? మీరు బతికే ఎట్టుండదా? మారండి రా స్వామి, లేకపోతే మన పుట్టుకలకే అర్థం లేదు. ఎందుకు పుట్టినాక పుట్టక ఒక అర్థం ఉండాలా? అర్థం లేని బతుకులు ఎందుకు? ఆ బతకడం ఎందుకు? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ చేయండి. ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. రోజు అడుగుతానే ఉండా, కానీ ఏం సబ్స్క్రైబ్ చేసుకునే కథ కనపడడం లేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.